ఈ వీడియోలో పండుమిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను. పండుమిర్చిని అయితే బాగా వాష్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దోరగా అయితే ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో నేను ఇక్కడ వచ్చేసి 5 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలను కూడా పీసెస్గా కట్ చేసుకుని ఒక 5-6 సన్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అవి కూడా అదే ఆయిల్లో వేసేసి చింతపండు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని టమాటో వచ్చేసి పీల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిరపకాయల్లోకి ఈ టమాటా పేస్ట్ని కొంచెం కొంచెం కూడా వేసుకుంటూ నేనైతే మిక్స్ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసుకుని బాగా పోపు అయితే పెట్టేసుకుని ఆ పచ్చడిలో వేసేసి కలిపేయడమే అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కానివ్వండి, రైస్లో కానివ్వండి చాలా బాగుంటుంది. రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.